ఒక పెద్ద అడవిలో ఒక అహంకారి సింహం ఉండేది. అది ప్రతిరోజూ అడవిలోని జంతువులను వేటాడి తినేది. అందరు జంతువులు భయంతో జీవించేవి. ఒకరోజు జంతువులు కలిసి సమావేశం పెట్టాయి. ఇలా ఉంటే మనం ఎవ్వరూ బ్రతకలేము. ప్రతిరోజూ ఒక్క జంతువు సింహం దగ్గరకు వెళ్లి తినిపిద్దాం అని నిర్ణయించుకున్నాయి. సింహం ఆ ఒప్పందానికి అంగీకరించింది. ఒకరోజు సింహం దగ్గరకు వెళ్లాల్సిన పర్యాయం చిన్న కుందేలుకి వచ్చింది. కాని అది సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్ళింది. కోపంతో సింహం గర్జించింది. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ చెప్పింది. మహారాజా, ఇంకో సింహం నన్ను అడ్డుకుంది. అది ఈ అడవి నాది అని చెప్పింది. అది విన్న సింహం కోపంతో మండిపోయింది. నన్ను తీసుకెళ్లి చూపించు ఆ సింహాన్ని అని అరిచింది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో మహారాజా, ఈ బావిలో ఉంది ఆ సింహం అంది. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అదిగో అది అని కోపంతో బావిలోకి దూకింది. కాని అది బావిలో పడిపోయి బయటకు రావలేకపోయింది. అలా అడవిలోని జంతువులందరూ సింహం నుంచి విముక్తి పొందాయి.